నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మొదటగా హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర, లోకద్రోహ నరేంద్ర వంశదహన, లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గోగనార్తిహరణ, నిర్వాణ సంధాయక నీకు నృక్కదన్ తుంపవే భువలతల్ నిత్యానుకంపానిధి. కృష్ణ శ్రీకృష్ణ. ఏమిటి శ్రీనివాస్ ఈరోజు శ్రీకృష్ణనామం స్మరిస్తున్నాడు? అవునండి, ఎందుకంటే మేమందరం కలిసి మధుర బృందావనానికి యమునా నది పుష్కరాలకి బయలుదేరాము. అంటే కొంచెం ఈ పుష్కరాల సంగతి మాత్రం. పుష్కరాలు అనేది ప్రతి నదికి వచ్చే పవిత్రమైన పండగ. 12 సంవత్సరాలకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. అంటే గురుగ్రహం ఒక రాశి నుండి మరొక రాశి మారినప్పుడు ఆ నదికి సంబంధించిన రాశికి వచ్చినప్పుడు పుష్కరాలు మొదలవుతాయండి. పుష్కరాలు 12 రోజులు ఉంటాయి. అలాగే యమునా పుష్కరాలకు అయితే గురుగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా పుష్కరాలు మొదలవుతాయండి. పుష్కరాలు నేను చెప్పినట్టుగా 12 రోజులు ఉంటాయి. ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు. యమునా పుష్కరాలు జూన్ 2వ తేదీన మొదలై ఆది పుష్కరాలుగా, జూన్ 13వ తేదీన అంత్య పుష్కరాలుగా సమాప్తమవుతాయండి. ఇది యమునా పుష్కరాలు 2వ తేదీ మొదలై 13వ తేదీ సమాప్తమవుతాయి. అయితే మేము ఎందుకు వెళ్ళాం? మధుర బృందావనం మనకందరికీ తెలుసు. అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మస్థలం. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించి ఆడిపాడిన ఊరు. నందుకోకులం అక్కడే ఉంది. మంచి పుణ్యక్షేత్రం. సరే, మేము ఎలా వెళ్ళాము? మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఉందండి, తెలంగాణ ఎక్స్ప్రెస్. మనకి సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ 6:20కి బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock కల్లా మధుర చేరుతుంది, దానికి ఒరిజినల్ టైం ప్రకారం. సో మేమందరం కూడా రెడీ అయిపోయి, మేము 4 కపుల్స్ వెళ్ళామండి, దంపతులం. నేను, మా అన్నయ్య, మా సిస్టర్ బావగారు, మా కజిన్ సిస్టర్ బావగారు. సో 4 కపుల్స్ మేము బయలుదేరి తెలంగాణ ఎక్స్ప్రెస్లో బయలుదేరాం. సో అన్ని సామాన్లన్నీ రెడీ చేసేసుకున్నాను. మొదటి రోజు రాత్రి తెల్లవారుజామున పొద్దున్నే లేచేసి 3:30కే లేచేసేసి పూజా పురస్కారాలు చేసేసుకొని లగేజ్ తీసుకొని ఆటోలో స్టేషన్కి బయలుదేరాం. ట్రైను 6:20కి రావాల్సింది ఒక 40 నిమిషాలు లేట్గా బయలుదేరి 7 గంటలకు బయలుదేరిందండి ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్. సో మేమేమనుకున్నామంటే సరే స్పీడ్ కవర్ చేసేస్తుంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకు వెళ్తుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రైను 8 గంటల నుంచి 9 గంటలుగా ఆలస్యంగా నడిచి నెక్స్ట్ డే మధురకి మధ్యాహ్నం 2:30కి తీసుకెళ్ళింది. 6 గంటలకి వెళ్లాల్సిన ట్రైను మధ్యాహ్నం 2:30కి మధుర స్టేషన్లో మేము దిగాం. ఇదంతా దైవ సంకల్పమే అనుకోవాలండి. దిగంగానే మేము ఏం చేసామంటే, ముందుగా బుక్ చేసుకున్న హోటల్ మహారాణా ప్యాలెస్ అని మనకి స్టేషన్ రోడ్లోనే ఉంది. మంచి హోటల్ అండి. 1,500 రూపాయలు డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాడు. మంచి హోటల్. అక్కడ దిగాము. దిగి మధ్యాహ్నం అంతా కూడా అలసిపోయినాం కాబట్టి రెస్ట్ తీసుకున్నాము. ఇంకోటి చెప్పాలండి, ఎండాకాలం కాబట్టి మధుర, బృందావనము, ఆగ్రా, ఢిల్లీ అంతా కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయండి. 45 డిగ్రీల ఎండ నమోదవుతున్నది రోజు అక్కడ. సో మేము మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని సాయంత్రం 4 గంటలకల్లా రెడీ అయ్యి మేమందరం కూడా మా హోటల్ నుంచి ఎక్కడికి వెళ్ళామండి? విశ్రామ్ ఘాట్ వెళ్ళాము. మనకి మధురలో ఏంటంటేనండి, మనకి చాలా ఈ రిక్షాస్ ఉన్నాయి. అక్కడ చాలా ఉన్నాయండి ఈ రిక్షాస్. మనిషికి 20 నుంచి 30 రూపాయలు తీసుకుంటారు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా కూడా. కానీ ఈ రిక్షాల్ని హోలీ గేట్ వరకే రాణిస్తారండి. అది వాళ్ళు చెప్తారు ముందుగానే. మనం హోలీ గేట్లో మేము దిగేసి అక్కడి నుంచి ద్వారకాధీశుడి ఆలయం కానీ విశ్రామ్ ఘాట్ దగ్గర అది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. 500 మీటర్స్ దాకా ఉంటుంది. రిక్షాలు కూడా ఉంటాయి. రిక్షాలో మామూలు రిక్షాలు ఎలా చేస్తారు, అది 30 రూపాయలు మనిషికి తీసుకుంటారండి. మేము వెళ్ళేటప్పుడు నడిచే వెళ్ళాము. ఫస్ట్ విశ్రామ్ ఘాట్కి వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ అందరం కూడా నదీ స్నానం చేసాం. అదే పుష్కర స్నానం చేసామండి.
బ్రహ్మాండంగా ఉండింది. యమునా నది అండి, పరవళ్ళు తొక్కుతున్నది యమునా నది. యమునా నది నీళ్లు నల్లగా ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. అందరూ కూడా పుష్కర స్నానం చేస్తున్నారు. మేము కూడా స్నానం చేసి సంకల్పం చెప్పుకొని అక్కడి నుంచి మేము ద్వారకాధీశుడి దర్శనానికి బయలుదేరాం. ద్వారకాధీశుడి గుడి విశ్రామ్ ఘాట్ నుంచి చాలా దగ్గరండి. జస్ట్ నడిచి వెళ్ళిపోవచ్చు అక్కడికి, గుడిలోకి. అక్కడికి గుడికి వెళ్ళాము. ఆ గుడిలో, ద్వారకాధీశుడి గుడిలో ఏంటంటే మీకేమి టికెట్స్ అలాంటివి ఏమి ఉండవండి. ఒక ఎంట్రీ గేట్, ఒక ఎగ్జిట్ గేట్ ఉంటుంది. చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఉందండి. అక్కడ పెట్టుకొని ఎంట్రీ గేట్లోంచి మీరు వెళ్ళిపోతే అందరు భక్తులతో పాటు వెళ్ళిపోతూ ఉండాలి లైన్లో. స్వామి దర్శనం చేసుకొని, ద్వారకాధీశుడు దర్శనం చేసుకొని అలా పరిక్రమ చేసి గుడిని బయటకు వచ్చేటప్పుడు ప్రసాదాలు కూడా ఇస్తుంటారండి అక్కడ. కృష్ణుడికి ఇష్టమైనవి మిఠాయిలు కదండి, మిఠాయి ప్రసాదం ఇస్తుంటారు. అది స్వీకరించేసి మేము బయటకు వచ్చేసాం. కాసేపు గుడిలో కూర్చొని బయటకు వచ్చేసాం. అప్పటికే 8 అవుతున్నదండి, రాత్రి 8 PM అయింది. అక్కడి నుంచి ఆ గుడి దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మనకు ఒక గుడి ఉందండి. అదేంటంటే రంగేశ్వర్ కాళీ మందిర్ అని ఒక టెంపుల్ ఉందండి. అది పురాతనమైన ప్రాచీన టెంపుల్ అంటారు దాన్ని అక్కడ. అది గుడి నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్. మనము నడవలేకపోతే రిక్షాని ఎంగేజ్ చేసుకుంటే వాడు 30 రూపాయలు తీసుకుంటారు రిక్షా వాళ్ళు మనిషికి. ఆ రంగేశ్వర్ టెంపుల్ చూసేసుకొని అప్పటికే 9 అయిపోయింది. మేము ఏం అన్ని గుళ్ళు మధురలో, మధురలో కానీ బృందావనంలో కానీ 4 నుంచి 9 వరకే ఉంటాయండి. ప్లాన్ అలా చేసుకోవాలి. పొద్దున మాత్రం 9 నుంచి 1 గంట వరకే ఉంటాయి, 4 నుంచి 9 వరకు సాయంత్రం ఉంటాయి. ఆ గుడి దర్శనం చేసేసుకొని బ్యాక్ టు లాడ్జ్ వచ్చామండి. అక్కడ రాత్రి డిన్నర్ చేసుకొని మేము మొదటి రోజు విశ్రమించామండి. ఇది నా మొదటి రోజు యమునా యొక్క యాత్ర విశేషాలు. నమస్తే. రెండో రోజు యాత్ర విశేషాలు రేపు మీతో పంచుకుంటాను. హరే కృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే రాధే.